ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి కేంద్రం నుంచి మనకి ఓటర్ ఐడి సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం ఉందండి. సో ఓటర్ ఐడి కార్డ్కి ఖచ్చితంగా ఆధార్ నెంబర్ లింక్ ఉండాలని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం ఉంది. సో లింక్ లేకుంటే ఓటర్ ఐడి కార్డ్ అయితే డిలీట్ చేయడం జరుగుతుందని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం ఉంది. సో ఓటర్ ఐడి సంబంధించి మనము పర్సనల్ యొక్క పోర్టల్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. సో మనం లాగిన్ ఎలా అవ్వాలని చెప్పేసి ఇందులో మీరు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూడండి, ఒకసారి మనము లాగౌట్ అయితే చేస్తున్నాను. సో లాగౌట్ చేసి ఇక్కడ మనము లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. సో మనకి ఓటర్ సర్వీస్ పోర్టల్లో ఇక్కడ మన యొక్క మొబైల్ నెంబరు అలాగే మన యొక్క పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసుకోవాలి. సో ఈ ప్రాసెస్ చేసుకోవాలంటే ఫస్ట్ మీరు సైన్ ఇన్ కావాల్సి ఉంటుంది అనమాట. సో మీరు లాగిన్ ప్రాసెస్ అని చేసుకోవాలి. మొబైల్ నెంబరు అలాగే మీ యొక్క ఈమెయిల్ ఐడి అలాగే ఇక్కడ క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి కంటిన్యూని క్లిక్ చేసిన వెంటనే కొత్త పాస్వర్డ్ సెలెక్ట్ చేసుకొని చెప్పేసి రావడం ఉంటుంది. సో పాస్వర్డ్ సెలెక్ట్ చేసుకున్నాక మనం లాగిన్ అవ్వాల్సి ఉంటుందండి. సో ఇప్పుడు నేను ఆల్రెడీ సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి సో నేను సైన్ అప్ అయితే అవుతున్నాను. ఇక్కడ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేస్తున్నాను అండి. సో మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ మనం పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకున్నాం కదా, కొత్త పాస్వర్డ్. ఆ పాస్వర్డ్ అనేది ఇక్కడ మెన్షన్ చేసి ఇక్కడ క్యాప్చా కోడ్ ఉంది కదా, సో ఈ క్యాప్చా కోడ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. సో ప్రతిసారి మనం లాగిన్ అయినప్పుడల్లా మనకి ఓటీపీ అయితే రావడం జరుగుతుందండి. కంపల్సరీగా మీరు ఓటీపీ అనేది ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో క్యాప్చా కోడ్ అనేది ఎంటర్ చేసి రిక్వెస్ట్ ఓటీపీని క్లిక్ చేసిన వెంటనే మనం ఏదైతే ఇక్కడ మొబైల్ నెంబర్ ఇచ్చామో ఆ యొక్క మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే వస్తుంది. సో ఆ ఓటీపీ అనేది ఇక్కడ మనం మెన్షన్ చేయాల్సి ఉంటుందండి. సో ఓటీపీ అనేది మెన్షన్ చేసిన వెంటనే మనకి లాగిన్ అయితే అవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా ఓటర్ ఐడి కార్డుకి అయితే ఆధార్ నెంబర్ అనేది ఖచ్చితంగా లింక్ చేసుకోవాలి. సో లింక్ లేకుంటే ఏ విధంగా లింక్ చేసుకోవాలి కూడా ఇప్పుడు మనం చూద్దాం. సో వెరిఫై లాగిన్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా అయితే ఓటర్ సర్వీస్ పోర్టల్ అని చెప్పేసి మనకి ఈ విధంగా అయితే రావడం అవుతుంది. ఇక్కడ ఓటర్ కార్డ్ సంబంధించి మొబైల్ నెంబర్ లింక్ చేసుకోవాలన్నా అలాగే ఓటర్ కార్డ్ సంబంధించి ఏమన్నా కరప్షన్ చేసుకోవాలన్నా అలాగే న్యూ రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నా ఓటర్ కార్డ్ సంబంధించి మొత్తం డీటెయిల్స్ అన్నీ ఇక్కడనే ఉంటాయండి. సో ఇక్కడ మనకి ప్రతి ఒక్కటి మనం ఇక్కడ ఓటర్ సంబంధించి 7 సర్వీసులు అయితే చేసుకోవచ్చు. అంతకు మించి ఎక్కువ చేయడానికి అవకాశం అయితే ఉండదు. సో ఇక్కడ మనకి ఏదైతే ఫామ్ 6B అని చెప్పేసి ఉంది కదా, సో ఆప్షన్ మీద ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ నుంచి మన యొక్క ఓటర్ ఐడి కార్డ్ అనేది మనకి ఆధార్ నెంబర్ లింక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆధార్ కరప్షన్ అని చెప్పేసి ఉంది కదా, ఇక్కడ ఫామ్ 6B అని చెప్పేసి ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ మనకి ఎఫెక్ట్ నెంబర్ అని చెప్పేసి రావడం జరుగుతుంది. సో మీ యొక్క ఓటర్ ఐడి నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంది ఫామ్ 6B సంబంధించి. సో ఇక్కడ నేను ఓటర్ ఐడి నెంబర్ అయితే ఎంటర్ చేస్తున్నాను అండి. సో ఓటర్ ఐడి నెంబర్ అనేది ఎంటర్ చేసి మనం ఇక్కడ వెరిఫై చేసిన వెంటనే మనకి లింక్ ఉంటే కింద ఒక మెసేజ్ ఆల్రెడీ వస్తుంది. లింక్ లేకుంటే మనకి డీటెయిల్స్ అన్నీ ఓపెన్ అవ్వడం అవుతుంది. సో సింపుల్గా ఎటువంటి ఛార్జెస్ లేకుండా మనమే మన యొక్క ఓటర్ ఐడి కార్డుకి ఆధార్ నెంబర్ అనేది లింక్ చేసుకోవచ్చండి. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరైతే చెక్ చేసుకోండి. లింక్ అనేది లేకపోతే కింద లింక్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ మన యొక్క ఎఫెక్ట్ నెంబర్ అంటే ఓటర్ ఐడి నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. సో ఎంటర్ చేసి ఇక్కడ వెరిఫై ఫిల్ ఫామ్ అని చెప్పేసి క్లిక్ చేసిన వెంటనే చూడండి, ఇక్కడ మనకి ఎఫెక్ట్ నెంబర్ ఆల్రెడీ లింక్డ్ అని చెప్పేసి ఒక మెసేజ్ అలాడితే వస్తుంది. సో ఇలా వస్తే ఎటువంటి ప్రాబ్లం లేదండి. ఇన్ కేస్ మనకి ఇక్కడ లింక్ లేకుంటే ఏ విధంగా ఓపెన్ అవుతుంది ఇప్పుడు మీకు చూపిస్తాను. సో ఇక్కడ మనకి లింక్ లేకుంటే ఫామ్ 6B అని చెప్పేసి ఈ విధంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి రావడం అవుతుంది. ఇక్కడ మనకి గైడ్లైన్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. సో ఇక్కడ మన యొక్క అసెంబ్లీ నేమ్ అలాగే మన యొక్క స్టేట్ అయితే రావడం జరుగుతుంది. అంటే మనకి లింక్ లేకుంటే ఇక్కడ చూపించిన విధంగా మనకి డీటెయిల్స్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో మీకు ఎగ్జాంపుల్గా చూపిస్తాను. ఈ విధంగా మీకు లింక్ లేకుంటే డీటెయిల్స్ అనేవి ఓపెన్ అవుతాయి. సో ఇక్కడ మన యొక్క అసెంబ్లీ నేమ్ రావడం జరుగుతుంది, అలాగే మన యొక్క స్టేట్ అయితే రావడం జరుగుతుందండి. సో అన్ని డీటెయిల్స్ అయితే మనకి ఆటోమేటిక్గా ఎఫెక్ట్ నెంబర్ ఎంటర్ చేసిన వెంటనే అంటే ఓటర్ ఐడి కార్డ్ నెంబర్ ఎంటర్ చేసిన వెంటనే డీటెయిల్స్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ మనం ఓన్లీ స్టేట్ అని సెలెక్ట్ చేసుకోవాలి, అలాగే అసెంబ్లీ సంబంధించి సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకుని ఇక్కడ మనకి నెక్స్ట్ అనే బటన్ ఉంటుందండి. సో ఈ నెక్స్ట్ అనే బటన్ మీద క్లిక్ చేసిన వెంటనే ఎవరైతే ఎఫెక్ట్ నెంబర్ సంబంధించి ఆధార్ నెంబర్ లింక్ లేదో వారి యొక్క పర్సనల్ డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది. సో వారి యొక్క పేరు, వారి యొక్క సూర్ నేము అలాగే ఎఫెక్ట్ నెంబర్ అయితే మనకి ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది. మరొకసారి ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో మీకు ఎవరైతే లింక్ లేదని చెప్పేసి అనుకుంటారో వాళ్ళకి ఈ విధంగా డీటెయిల్స్ అయితే ఓపెన్ అవుతాయండి. సో మీకు ఇక్కడ డీటెయిల్స్ అనేవి ఓపెన్ చేయడానికి మా యొక్క ఫ్యామిలీలో ఉన్నటువంటి అందరికీ ఆధార్ నెంబర్ లింక్ అయింది కాబట్టి మీకు చూపించలేకపోతున్నాను. సో ఇక్కడ మనకి మరొకసారి డాక్యుమెంట్ అనేది ప్రాపర్గా మనకి అథెంటికేషన్ టైప్ అని సెలెక్ట్ చేసుకొని చెప్పేసి అవుతుంది. సో ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఇన్ కేస్ ఇక్కడ మనకి మీ దగ్గర ఆధార్ నెంబర్ లేకపోతే కింద ఐ ఆమ్ నాట్ అవైలబుల్ ఫ్రమ్ ది ఆధార్ నెంబర్ అని చెప్పేసి ఉంటే ఆప్షన్ ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ కొన్ని డాక్యుమెంట్లు అయితే అడుగుతుందండి. సో మన యొక్క డాక్యుమెంట్ అనేది అప్లోడ్ చేస్తున్నా సరిపోతుంది. సో మ్యాక్సిమం అందరికీ ఆధార్ నెంబర్ ఉంటుంది కాబట్టి సో ఆధార్ నెంబర్ మీద సెలెక్ట్ చేసుకుని ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ ఆధార్ డీటెయిల్స్ అయితే రావడం అవుతుంది. ఇక్కడ మన యొక్క ఓటర్ ఐడికి సంబంధించి మొబైల్ నెంబర్ అయితే లింక్ ఉంటుందో ఆ మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేసి సెండ్ ఓటీపీని క్లిక్ చేసిన వెంటనే మనకి ఎంటర్ సెండ్ మొబైల్ నెంబర్ అని చెప్పేసి వస్తుంది ఓటీపీ అనేది. సో ఓటీపీ అనేది ఎంటర్ చేసి వెరిఫై చేసిన వెంటనే ఇక్కడ మనకి వెరిఫై అవ్వడం జరుగుతుంది. అలాగే ఇక్కడ మనకి ఈమెయిల్ ఐడి కంపల్సరీగా ఎంటర్ చేయాలండి. సో మనకి ఈమెయిల్ ఐడిని ఎంటర్ చేసి ఇక్కడ మనకి ప్లేస్ అనేది మన యొక్క ఊరి పేరు అనేది మెన్షన్ చేయాలి. మెన్షన్ చేసి ఇక్కడ మనకి నెక్స్ట్ మీద క్లిక్ చేసిన వెంటనే సబ్మిషన్ అని చెప్పేసి వస్తుంది.
సో నెక్స్ట్ మీద క్లిక్ చేసిన వెంటనే సబ్మిషన్ వచ్చిన వెంటనే ఇక్కడ క్యాప్చా కూడా ఎంటర్ చేసి ఇక్కడ ప్రివ్యూ సబ్మిట్ అని చెప్పేసి క్లిక్ చేసిన వెంటనే మన యొక్క ఓటర్ ఐడికి ఆధార్ నెంబర్ లింక్ అయ్యేట్టుగా చూపించడం అయితే జరుగుతుందండి. సో ఈ విధంగా ఓటర్ ఐడి కార్డుకి ఆధార్ నెంబర్ లింక్ చేసుకోవాలని చెప్పేసి కేంద్ర ఎన్నికల కమిషన్ వాళ్ళు అయితే మనకి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఎవరైతే లింక్ లేదో వాళ్ళు ఈ విధంగా సింపుల్గా మీ యొక్క మొబైల్ అనే లింక్ చేసుకుని మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇదండి వీడియో అప్డేట్ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.